మేషం వారికి గనక చూసుకున్నట్లయితే మనం ఈరోజు చెప్పుకోబోయే సబ్జెక్ట్ ఏమిటి అంటే కొంతమంది చూడండి స్త్రీ మూలకంగా కలిసి వస్తుంది ధనం కొంతమందికి అంటే వివాహం తర్వాత కలిసి రావడం భార్య వచ్చిన తర్వాత లేదా కొంతమందికి ఒక లవ్ అఫైర్ అనో లేకపోతే ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ధనం కూడా పోతుంది వాళ్ళకి. కొంతమంది ఇల్లీగల్ రిలేషన్షిప్ లో డబ్బులు పోగొట్టుకుంటారు. అలాగే ఇంకొంతమందికి ధనము ఒక్కొక్క మార్గం ద్వారా అంటే వాళ్ళ రిలేషన్స్ లో తండ్రి ద్వారా కావచ్చు, అత్తయ్య ద్వారా కావచ్చు, లేకపోతే అమ్మ ద్వారా కావచ్చు, స్త్రీ అంటే మదర్ కూడా వస్తుంది కాబట్టి మదర్ ద్వారా కావచ్చు, వీళ్ళ ద్వారా కూడా ధనయోగం ఉంటుంది. అసలు మీ యొక్క లగ్నానికి లగ్నం తెలిస్తే లగ్నం చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేవారు రాసి సెకండ్ ఆప్షన్ గా మనం చూసుకోవచ్చు. అసలు ఎటువంటి కాంబినేషన్స్ ఉంటే మీకు వీటి ద్వారా ధనము వస్తుంది లేదా వీటి ద్వారా ధనం పోగొట్టుకుంటారు అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి. పర్టికులర్ గా కొన్ని కాంబినేషన్స్ ఖచ్చితంగా పనిచేసేవి కొన్ని చెప్తాను, దానికి రెమెడీస్ కూడా చెప్తాను. కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మేషంలో జన్మించారు ఉదాహరణకి మీరు. మేషానికి ఇన్బిల్ట్ యోగం ఉన్నటువంటిది ఏమిటి అంటే సప్తమ ద్వితీయాధిపతి ఒక్కరే. అంటే వివాహ కారకుడు, భార్యాకారకుడు లేదా భర్త కారకుడు శుక్రుడే అవుతాడు అక్కడ. కాబట్టి ధనాధిపతి ఆయన ఒక్కడే అవుతున్నాడు. కాబట్టి శుక్రుడు గనక పాడవలేదు మీకు అంటే 100 out of 100% ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత జీవిత భాగస్వామి ద్వారా కలిసి రావడం జరుగుతుంది. ఇంకా అందులో డౌట్ ఏం లేదు. అయితే ఇక్కడ కొంతమందికి మనం చూస్తూ ఉంటాం సొసైటీలో, కొంతమంది కులుకుంటూ ఉంటారు. అదేంటంటే మనం అందరం గర్ల్ ఫ్రెండ్ ఖర్చు పెడుతుంటే ఆ గర్ల్ ఫ్రెండ్ ఇతనికి ఖర్చు పెడుతుంది ఏమిటి, లేదా అందరికి బాయ్ ఫ్రెండ్ ఖర్చు పెడతా ఉంటే ఈయన ఇవి ఇట్లా వైస్ వర్స్ జరుగుతుంది. డిఫరెంట్ గా కొన్నిసార్లు కొన్ని కేసెస్ లో 90% ఒక రకంగా ఉంటే 5 to 10% డిఫరెంట్ గా జరుగుతుంటాయి. ఇదేమిటి ఇలా అవుతుంది అనిపిస్తూ ఉంటది. దానికి కారణం ఏమిటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పూర్వజన్మ కర్మ అంటారు దాన్ని. పూర్వజన్మల్లో వీళ్ళు వాళ్ళకి బాకీ ఉన్నారు లేదా వాళ్ళు వీళ్ళకి బాకీ ఉన్నారు. అయితే ఇక్కడ అఫైర్స్ వల్ల డబ్బులు పోగొట్టుకోవడం లేదా ఇల్లీగల్ అఫైర్స్ వల్ల ప్రేమ వ్యవహారాల్లో మొన్న మనం చూసాం. పెళ్లి చేసుకుంటాను ప్రేమ అని చెప్పని 9 కోట్ల చిల్లర ఎవరో ఒక ఆవిడ తీసేసుకుందని మనం విన్నాం. న్యూస్ వచ్చింది, సంథింగ్ కంప్లీట్ పేరు ఏదో ఉంది, నాకు గుర్తు రావట్లేదు. అయితే ఆ రకంగా అసలు ఎందుకు జరుగుతుంది అంటే మీ జాతకంలో మీ మేషం వారికి పంచమాధిపతి రవి, రైట్? ఈ పంచమాధిపతి గనక ధనాధిపతిని కంబస్ట్ చేసుకుంటే అంటే శుక్రుడు రవి క్లోజ్ కంజంక్షన్స్ లో ఉన్నారు ఉదాహరణకి మీకు, లేదా ఈ శుక్ర రవులతో పాటు కేతు కూడా ఉన్నాడు. ప్రేమ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడికి వెళ్ళి ప్రేమించి ఎవరిని ప్రేమించి వాళ్ళని ఇష్టపడి వాళ్ళకి కావాల్సింది మనం ఇచ్చేసి తర్వాత వాళ్ళు హ్యాండ్ ఇచ్చి ఇలాంటివి జరుగుతాయి. ఇది ప్రేమ వ్యవహారం నేను చెప్పేది. అది పురుషుడికైనా స్త్రీకైనా గుర్తుపెట్టుకోండి, ఇది 100% డౌట్ లేదు. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ప్రేమ ఏముండదు, ఒక అఫైర్ నడుస్తుంది, ఒక లివింగ్ రిలేషన్స్ లో ఉంటారు, అక్కడ మీకు డబ్బులు వస్తాయి, కొంతమంది డబ్బులు పోతాయి. దానికి కారణం ఏమిటి అంటే 12th లార్డ్ అంటే మేషానికి గురువు శుక్ర సంబంధం కలిగి ఉంటాడు, అప్పుడు వస్తాయండి. కానీ అదే గురువు గనక శుక్ర సంబంధం కలిగి ఉండి పాపగ్రహ సంబంధం అంటే నీచపడ్డ గ్రహం కానీ ఇలాంటి మహాదశలు కూడా పాడైపోయిన మహాదశలు అంటే ఎఫ్ఐఆర్ ద్వారా పోగొట్టుకునే దశలు నడుస్తాయి. అంటే మీకు గురు మహాదశ నడుస్తూ ఆ గురువు పాడైన మహాదశ నడిచింది అనుకోండి ఉదాహరణకి మేషం వారికి, ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ లోకి అడుగు పెట్టడం ఆలస్యం, ఆస్తులు మొత్తం పోతాయి. ఇది నేను కల్లారా కొన్ని వేల జాతకాలు చూసి చెప్తున్నాను నేను మీకు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం టచ్ చేయకపోతే మంచిది, కొన్ని విషయాల్లో మనం ఎంటర్ అయితే మంచిది అని చాలా స్పష్టంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అయితే మీరు నిత్యము చేయవలసింది సూర్య నమస్కారాలు చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మీరు ఎక్కువగా ఫైనాన్షియల్ గా బాగా కలిసి రావాలంటే లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి. కొంతమందికి ఎలా ఉంటుందంటే తల్లి ద్వారా వస్తుంది, తల్లి అన్ని చూసుకుంటుంది పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్ని ఎవ్రీథింగ్, మదరే మెయిన్ బోన్ సపోర్ట్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఏమిటంటే మీ లగ్నానికి 4వ అధిపతి ఎవరో చూసుకోవాలి. మీది ఏ లగ్నం అయినా మేషం కావచ్చు, వృషభం కావచ్చు. ఇప్పుడు మేషం అనుకోండి, చంద్రుడు ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడా? ఇక్కడ ఏంటంటే చంద్రుడు కనుక శుక్రుడితో ఉన్నాడు, ధనయోగం ఫైనాన్షియల్ గా బాగా మదర్ ద్వారా వస్తుంది. అలా కాకుండా ఈ
అత్తగారి ద్వారా అప్పుడు 10th లార్డ్ అంటే దశమాధిపతి, మీ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరు తద్వారా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొంతమంది చూడండి 3వ అధిపతితో కలిసి ఉంటాడు, అప్పుడు మామయ్య ద్వారా వస్తుంటాయి డబ్బులు. అంటే ఏమిటంటే ఇక్కడ అదేదో వాళ్ళ ద్వారా రావాలని ఆశపడమని నేను చెప్పట్లేదు, మీరు వాళ్ళని పీడించుకొని తినండి నేను చెప్పట్లేదు, బాగా అర్థం చేసుకోండి. నా కాన్సెప్ట్ ఏంటంటే మీరు పూర్వజన్మల్లో వాళ్ళకి బాకీ ఉండడము, వాళ్ళు మీకు బాకీ ఉండడం. కొంతమంది చూడండి అత్తగారికి మొత్తం ఈయన చూసుకుంటాడు, ఎవ్రీథింగ్, ₹1 కట్నం తీసుకోకుండా, అసలు కట్నం అనేది తీసుకోకూడదు, కాకపోతే తీసుకోకుండా ఆవిడ వాళ్ళ పనులన్నీ, ఆవిడకి కావాల్సిన మెడిసిన్స్ కానివ్వండి, ఆవిడని చూసుకోవడం అన్ని జరుగుతాయి. ఎందుకంటే 10th హౌస్కి, అత్తగారి 10th హౌస్, 10th హౌస్కి రుణం పడి ఉన్నాడు జాతకుడు. కొంతమందికి భార్యని ఇంకా ఆవిడకి ఏం కావాలో అన్ని కొనిస్తూ ఉంటాడు. కొంతమంది ఇతను ఏ జాబు చేయకుండా ఇంట్లో ఉంటే భార్య మొత్తము కూడా సంపాదించి ఇతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ ఏమాత్రం కించపరచకుండా కూడా చూసుకుంటారు కొంతమంది. అది ఎందుకు అంటే కొంత వీళ్ళ మంచితనం ఉంటుంది అక్కడ, వీళ్ళు ఏదో పాపం గొప్ప విషయాల కోసం ట్రై చేస్తూ ఉంటారు, ఈ ఐఏఎస్ ఐపీఎస్ కోసం ఒక పక్క చదువుకుంటూ ఉంటారు, లేకపోతే ఈయన ఎంతో నిజాయితీగా వ్యాపారం చేసి కూడా నష్టపోయి ఇంట్లో కూర్చొని ఉంటే ఆవిడ అర్థం చేసుకుని పోషించవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఏదైనా కావచ్చు కారణం అక్కడ. ఇక్కడ ఏంటంటే జీవిత భాగస్వామి ద్వారా మీకు బెనిఫిట్ ఉందా లేదా, సింపుల్ గా ఏం చెప్తుంది, 7th and 2nd కాంబినేషన్స్ పుష్కలంగా బ్రహ్మాండంగా ఉన్నాయి, మహాదశలు నడుస్తున్నాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ మహాదశ నడుస్తుందా లేదా కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. మహాదశ నడవలేదు మీకు వేస్ట్, అది ఎప్పుడో 70 ఏళ్ళకు వస్తుంది, ఏం చేసుకుంటాం 70 ఏళ్ళకి వస్తే, అప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని ఉంటే ఎవడు పెడుతూ ఉంటాడు. అలా కాకుండా కొంతమందికి చూడండి భార్య లేదా భర్త ఆ యొక్క బిజినెస్ లో ఎంటర్ అయితే డబ్బులు వస్తాయి, అప్పుడు కూడా సప్తమం ధనయోగాన్ని ఇస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ అనగా వద్దనేస్తారు. వద్దడం కాదు, జాతక చక్రంలో ఏముందో చూడాలి, పార్ట్నర్షిప్ ద్వారానే కలిసి వచ్చే ఉంటాయి. నేను ఒక జాతకం చూసినప్పుడు అతనికి ఏంటంటే జాతకం చూస్తే అసలు ఏమీ అస్సలు అంటే అసలు బాగాలేదు, ఏంటి అసలు ఏంది బా ఉంటది, మీరు ఏదైనా కొంచెం మీరు సొంతంగా కాకుండా పార్ట్నర్షిప్ ఏమైనా చేయండి అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, సార్ నేను పార్ట్నర్షిప్ చేసినప్పటి నుంచి నా లైఫ్ బాగుందండి అన్నాడు. ఎందుకంటే అతనికి పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంది. ఒక లారీతో ప్రారంభించాడు ఆయన, ఒక్క లారీతో ఇంట్లో ఉండే కొంచెం బంగారం తీసుకెళ్ళేదో లారీ కొన్నాడు, ఆయనతో పాటు ఇంకొక ఆయన కలిసి కొన్నాడు, 10 లారీలు అయిపోయి కూర్చున్న దగ్గర లక్షలు వచ్చి పడుతుంది. అంటే ఏమిటి, అది పార్ట్నర్ ద్వారా ధనయోగం ఉంటే జీవిత భాగస్వామిని పార్ట్నర్ చేసుకోవచ్చు, బయట పార్ట్నర్స్ ద్వారా కూడా ధనయోగం వస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనము ఏ రూపంలో ఉంది, ఒక స్త్రీ మూలకంగా ఉందా శుక్రుడు ఇస్తాడు, ప్రేమ మూలకంగా ఉందా పంచమం, ఒక్కోసారి పంచమం ప్రేమనే కాదు సంతానం కలిగిన తర్వాత కూడా డబ్బులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఆ పర్సన్ పర్టికులర్ గా ఒక మనిషితో యోగం ఉన్నప్పుడు ఆ పర్టికులర్ జీవుడు అక్కడే జన్మిస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ సర్కిల్లోనే జన్మిస్తాడు, అక్కడ ఉండే దాంట్లోనే జన్మిస్తాడు, ఆ పర్టికులర్ స్కూల్కే వెళ్తాడు, ఆ పర్టికులర్ కాలేజీకే వెళ్తాడు, ఆ పర్టికులర్ జాబ్కే వెళ్తాడు, అక్కడ ఎవరో పరిచయం అవుతారు, లేదా ఆ పర్టికులర్ మనిషినే పెళ్లి చేసుకుంటాడు. బికాజ్ ఆఫ్ దాన్నే యోగము అంటుంది జ్యోతిష్ శాస్త్రం. యోగం అది ఇబ్బంది పెట్టేదైనా యోగమే అంటుంది, మంచినైనా యోగం ఉంటుంది. ఎందుకంటుందంటే ఇబ్బంది పెట్టేదైనా యోగం ఎందుకు అవుతుందంటే ఇబ్బంది పడుతున్నావు నువ్వు, కానీ కర్మని తొలగించేసుకుంటున్నావు. సో కర్మ తొలగిపోవడం కూడా యోగమే కదా, మంచి కూడా యోగమే, ఎందుకంటే నీ కర్మని అనుభవిస్తున్నావు, రావాల్సిందని అనుభవిస్తున్నావు, నీ కర్మను తొలగించుకుంటున్నావు, కాబట్టి 2 యోగాలే. అయితే ఇక్కడ చాలా మందికి ఏమండి మాకు పార్ట్నర్స్ ద్వారానో లేకపోతే ఎవరి ద్వారా రావాలనుకుంటున్నాము అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అప్పుడు ఏ గ్రహం ద్వారా అయితే పాడై మీరు ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రహానికి దానం ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణకి రవి ద్వారా కంబస్ట్ అయింది, గోధుమలు దానంగా ఇవ్వడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. చంద్రుడి ద్వారా అయింది, అయితే చంద్రుడి ద్వారా చంద్రుడు స్పాయిలే కనుక శుక్రుడితో ఉంటే మీకు చాలా అంటే చాలా మటుకు స్త్రీల మూలంగా నష్టపోవడం జరుగుతుందండి. రావడం పక్కా పెట్టండి, ఎవరో పరిచయం అవడం మనం చూస్తూ ఉంటాం, ఫేస్బుక్స్ లోని ట్విట్టర్స్ లోని ఎవరో పరిచయం అయ్యారు, నేను ఇంక ఇండియాకి వచ్చేస్తున్నా అని చెప్పారు, తెర చూస్తే అల్లదేదో మన ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లో బ్లాక్ అయిపోయింది, ఆ డబ్బులు కడితే కానీ అది రాదన్నారు. ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం, వాడు డబ్బులు కడతాడు. లేకపోతే శుక్రుడి ద్వారా పాడైతే ఏమవుతుంది అంటే కొంతమంది వాహనం పెడతాడు, అసలు అది యాక్చువల్ ₹1,00,00,000,
వాడు 30 లక్షలకి అమ్మేస్తున్నా అంటాడు. ఎందుకంటే నాకు సడన్గా అర్జెంట్ ఉందండి, నేను ఎక్కువ నడపలేదు దాన్ని, నాది ఫలానా సోసోనగా నా డబ్బులు కట్టేస్తుంది. తీరా చూస్తే అదంతా ఫేక్ ఉంటుంది. ఫేక్ ద్వారా డబ్బులు పోతున్నాయంటే చాలా క్లియర్గా మహాదశ గోచారం అంటే ధనస్థానాన్ని కేతు సంబంధం కలిగి ఉంటుంది. మహాదశ కూడా కేతు సంబంధాలు కలిగి నష్టపోయే కాంబినేషన్స్ లో ఉంటాయి. అలా రకరకాల మార్గాల్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఒక రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు అది లవ్వా, లేకపోతే రకరకాల రిలేషన్సా, లేకపోతే జీవిత భాగస్వామా, వాళ్ళతో మీరు ఏదైనా మనీ రిలేటెడ్ సంబంధించిన లావాదేవీలు నడిపేటప్పుడు ఆ లావాదేవీ ద్వారా మీకు నష్టం ఉందా లాభం ఉందా, ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి. శ్రీమాత్రే నమః.